హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఐరోపా దేశస్తులు భారతదేశంలో ఏర్పరచుకున్న ప్రధాన వర్తక స్థావరాలు మరియు వారు నిర్మించిన కోటలు, వాటి గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. మద్రాస్ వర్తక స్థావరం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులు మొట్టమొదటిగా చంద్రగిరి ప్రాంత పాలకుడైన మూడో వెంకటపతి రాయల నుండి కొనుగోలు చేశారన్నమాట. మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులు మొట్టమొదటిగా చంద్రగిరి ప్రాంత పరిపాలకుడైన మూడో వెంకటపతి రాయల నుండి కొనుగోలు చేశారు. మద్రాసును కొనుగోలు చేసి అక్కడ ఆంగ్లేయులు నిర్మించిన కోట సెయింట్ జార్జ్ కోట అన్నమాట. సెయింట్ జార్జ్ కోట. అయితే ఆంగ్లేయులకు మూడో వెంకటపతి రాయలకు మధ్యవర్తిత్వం చేసింది ఎవరంటే దామెర్ల సోదరులు, దామెర్ల వెంకటాద్రి నాయుడు, దామెర్ల అయ్యప్ప నాయుడు. వీళ్ళిద్దరూ మధ్యవర్తిత్వం చేసి మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు అమ్మిచ్చారనమాట మూడో వెంకటపతి రాయల చేత. అయితే ఈ దామెర్ల సోదరుల యొక్క తండ్రి చిన్నప్ప పేరు మీదే మద్రాస్ ప్రాంతానికి చెన్నపట్నం అని, చెన్నై అని పేరు వచ్చిందనమాట. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మద్రాస్ ప్రాంతంలో ఆంగ్లేయులు నిర్మించిన సెయింట్ జార్జ్ కోట ఎప్పుడు ప్రారంభించారంటే 1639 to 1641 మధ్యలో దీన్ని ప్రారంభించి పూర్తి చేశారనమాట. 1639 to 1641 మధ్యలో దీన్ని ప్రారంభించి పూర్తి చేశారు. అయితే మద్రాస్ నగర్ నిర్మాత మరియు సెయింట్ జార్జ్ కోట నిర్మాత ఎవరంటే ఫ్రాన్సిస్ డే. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మద్రాస్ నగర్ నిర్మాత లేకపోతే సెయింట్ జార్జ్ కోట నిర్మాత ఎవరని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మద్రాస్ ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిడెన్సీ ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇది ఎప్పుడైందంటే 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీగా గుర్తించబడింది అనమాట. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ కూడా మద్రాస్ అనమాట. భారతదేశంలో మొట్టమొదటి ప్రెసిడెన్సీ మద్రాసు, మొట్టమొదటి మున్సిపాలిటీ కూడా మద్రాసు. ఎప్పుడు మద్రాసుని ఎప్పుడు ఐడెంటిఫై చేశారంటే 1687. ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. నేను చేస్తున్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బొంబాయి వర్తక స్థావరం, ఆంగ్లేయుల యొక్క బొంబాయి వర్తక స్థావరం గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ యువరాజు రెండో చార్లెస్కు మరియు పోర్చుగల్ యువరాణి క్యాథరినా బ్రిగాంజాకు వివాహం ఫిక్స్ అవుతుంది అనమాట. అయితే పోర్చుగీస్ వారు ఆ వివాహానికి రెండో చార్లెస్కు కట్నంగా మన భారతదేశంలోని ముంబై ప్రాంతాన్ని రెండో చార్లెస్కు కట్నంగా ఇస్తారనమాట. ఎవరిది మ్యారేజ్, ఎవరు చేసుకుంటున్నారు, ఎవరు కట్నంగా ఇస్తున్నారు చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత దారుణంగా జరిగిందో. 1668లో రెండో చార్లెస్ 10 పౌండ్ల నామమాత్రపు కిరాయికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఇచ్చారనమాట. బొంబాయిలో ఆంగ్లేయులు నిర్మించుకున్న కోట డేవిడ్ కోట. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డేవిడ్ కోట నిర్మాత ఎవరంటే చార్లెస్ బాబున్. బొంబాయిలో ఆంగ్లేయులు నిర్మించుకున్న కోట ఏంటంటే కోట పేరు డేవిడ్ కోట, మరియు డేవిడ్ కోట నిర్మాత ఎవరంటే చార్లెస్ బాబున్. అదేవిధంగా బొంబాయి నగర నిర్మాత, బొంబాయి ఫస్ట్ గవర్నర్ ఎవరంటే గెరాల్డ్ అంజీర్. కలకత్తా వర్తక స్థావరం, కలకత్తా నవాబ్ ఎవరంటే అజ్ముద్ షా వద్ద ఆంగ్లేయులు 3 గ్రామాలను కొనుగోలు చేశారనమాట. అవి కాళీపట్నం, సత్నవల్లి, గోవిందపూర్. ఈ 3 గ్రామీణ ప్రాంతాలను ఆంగ్లేయులు కొనుగోలు చేసి అక్కడ ఆంగ్లేయులు నిర్మించిన కోట ఏంటంటే విలియం కోట. కలకత్తాలో ఆంగ్లేయులు నిర్మించిన కోట విలియం కోట. విలియం కోటను ఎప్పుడు నిర్మించారంటే 1690లో గోవిందపూర్లో ఆంగ్లేయులు విలియం కోట నిర్మించారు. విలియం కోట నిర్మాత మరియు కలకత్తా నగర నిర్మాత వచ్చేసి జాబ్ చార్నాక్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విలియం కోట నిర్మాత, కలకత్తా నగర నిర్మాత ఎవరంటే జాబ్ చార్నాక్. ఇంగ్లాండ్ చక్రవర్తి మూడో విలియం పేరు మీదుగా కలకత్తాలో ఆంగ్లేయులు నిర్మించిన కోటకు విలియం కోట అని పేరు పెట్టారు ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. పాండిచ్చేరి, బీజాపూర్ చక్రవర్తుల నుండి ఫ్రెంచ్ వారు కొనుగోలు చేసిన ప్రాంతం ఏంటంటే వాలికొండపురం.
ఈ వాలికొండపురం ప్రాంతాన్ని కొనుగోలు చేసి దానికి పాండిచ్చేరి అని నామకరణం చేసి అక్కడ లూయి కోటను నిర్మించారు. ఇది చాలా ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం ఆంగ్లేయులు నిర్మించిన కోటలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఫ్రెంచ్ వారు నిర్మించిన కోట పాండిచ్చేరి. ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పాండిచ్చేరి. వారి నౌకాదళ కేంద్రం ఏంటంటే మారిషస్. మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వీరు బీజాపూర్ చక్రవర్తుల నుండి వాలికొండపురం ప్రాంతాన్ని కొనుగోలు చేసి అక్కడ పాండిచ్చేరిలో వీరు నిర్మించిన కోట లూయి కోట అన్నమాట. పాండిచ్చేరి నగర నిర్మాత, లూయి కోట నిర్మాత మరియు పాండిచ్చేరి ఫస్ట్ గవర్నర్ ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్. నగర నిర్మాత, లూయి కోట నిర్మాత, ఫస్ట్ గవర్నర్ ఫ్రాంకోయిస్ మార్టిన్. ఈ నిర్మాతలు, నగర నిర్మాతలు, కోటల నిర్మాతలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు.